నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెరాస నేతలు, కార్యకర్తలు. సన్నరకం వరి ధాన్యానికి 2500 గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్. దీపావళి పర్వదినం సందర్భంగా డబుల్ బెడ్రూమ్లోనికి లబ్ధిదారుల ప్రవేశం. మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన బాట చేపట్టారు. సన్న రకం వరి ధాన్యానికి 2500 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సహకార సంఘం సిబ్బందిని బంధించి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారాయ్ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సన్న రకం వరి ధాన్యానికి 2500 గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి సీఈఓ బాలకిష్టయ్య, అటెండర్ కుమార్ను నిర్బంధించారు. కార్యాలయం ముందు ధర్నా చేపట్టి వరి ధాన్యం కుప్పకు నిప్పు పెట్టిన అనంతరం నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి 2500 గిట్టుబాటు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఊరూరికి వచ్చి కేసీఆర్ సార్ తోలిచ్చిండని చెప్పి అది సన్నొడ్లు పెట్టి దొడ్డొడ్లు పెడితే కొనమని చెప్పారు. మళ్ళా 4 ఎకరాలు ఉంటే చారణవంతు ఇది పెట్టమను, బారణవంతు అది పెట్టమన్నారు. ఇలా బారణవంతు సన్న పెట్టినాము, చారణవంతము దొడ్డు పెట్టినాము. ఒక్కొక్క ఎకరాకు 25,000 రూపాయలు, 2,500 రూపాయలు ఖర్చు వచ్చింది. దోమకోటు, పురుగు మందులు కొట్టుడు, వీటికి గదదార అంటుండు, వీటికి గదదార అంటుండు. ఇప్పుడు మేము ఏం చేయాలి, ఏం పరిస్థితి? ఇప్పుడు పురుగుల మందు తాగి సత్య గతి వచ్చింది. ఇప్పుడు మరి దొడ్డొడ్ల ధర ఏమైనా పెంచుతారా, లేకపోతే మేము అన్నీ అంతా ఒక దగ్గర పోసి అంటు పెట్టుకోమంటాడా? ఏదైనా ఒకటి మాకు నిర్ణయం చేయాలి. గోపాల్పేట్ గ్రామ శేషులు చక్కిలం సుశీలమ్మ స్మారకార్థం నాగిరెడ్డిపేట మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు ఆమె కుమారుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్, అతని తల్లి కీర్తిశేషులు చక్కిలం సుశీలమ్మ క్రీడలు నిర్వహించి ప్రతి సంవత్సరం విద్యార్థులకు మెమంటోలు, నగదు బహుమతులు అందించేవాడు.
ఈసారి కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఈ అవకాశం ఆయనకు రాకపోగా లిమిటెడ్ మెంబర్స్ తో ఆడే షటిల్, బ్యాడ్మింటన్ గవర్నమెంట్ ఉన్న మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. షైన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రోషన్ అధ్యక్షుడు ఎండి మసీదుద్దీన్ తెలిపారు. ఈ నెల 18, 19 2 రోజులు కొనసాగుతుందని, పోటీలో పాల్గొనేవారు 9441052382 9440552014 నెంబర్కి ఫోన్ చేయాలని అధ్యక్షులు తెలిపారు. షటిల్ టోర్నమెంటు 18, 19 తేదీలలో జరుపుతున్నాము. ఎవరైనా ఆసక్తి గల వారు ఈ ఫోన్ నంబర్కు ఫోన్ చేయగలరు. 9441052382. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షం లేదన్న తండ్రి కొడుకులకు దుబ్బాక ఫలితాలు చెంప చెల్లుమనిపించాయని టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం పట్టణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అభినందన సభలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ పటాన్చెరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషదాయకమని అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఛాలెంజ్ చేస్తూ ఎక్కడ తలవంచకుండా పార్టీ శ్రేయస్సుకు నిరంతరం పాటుపడుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో తెరాసకు ప్రతిపక్షం లేదు అన్న తండ్రి కొడుకులకు దుబాకా ఫలితాలు నిదర్శనమని అన్నారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ముందుకు వెళ్తుందని, యుద్ధరీతిని జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు నుండే భారీ మెజార్టీతో 3 డివిజన్లలో గెలుపు ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము చేసిన డిమాండ్లను పట్టించుకోకుండా చేతులెత్తేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనకు చరమగీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలకు నూతన ఉత్సాహం ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యు ఎన్టీ రామారావు ఆశయ సాధన కొరకు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు విధానం చెప్పని తెలంగాణ సమగ్రం జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రం తిరిగి ఆర్థికంగా నిలుపుకోవాలన్నా, హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాలు కల్పించి ఆర్థిక వనరులు పెంచినటువంటి చంద్రబాబు నాయుడు వల్లనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా వచ్చింది. ధనిక రాష్ట్రాన్ని అప్పులో ఊపిసిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిపాలన చేయడం వల్ల అన్ని వర్గాలను విస్మరించి కేవలం తన వర్గాలకు మాత్రమే కొమ్ముగా చేసేటువంటి కేసీఆర్ వల్ల పేదలకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి వచ్చింది. మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, అన్ని వర్గాలకు సమస్య అవకాశాలు రంగాలను రావాలన్నా తెలుగుదేశం పార్టీ సాధ్యం కనుక యువతను ప్రోత్సహిస్తున్నాం. జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని మా కార్యకర్తల నాయకులు స్పష్టంగా కనబడుతున్నది. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు సాధించుకొని జీహెచ్ఎంసీలో మా యొక్క జెండా ఎదురేస్తామని చెప్పని సెలెక్టెడ్ ఎలక్షన్ చెప్పండి. స్థానికంగా నాయకత్వాన్ని పూర్తి స్వేచ్ఛించుకుని దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్ నామతులు తెలుగుదేశం పార్టీ పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ కూడా సాధించడానికి మా యొక్క ముమ్మర ప్రయత్నం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మరి పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారు, మరి అదేవిధంగా మిగతా పార్లమెంట్ అధ్యక్షులు, మిగతా నాయకులు అందరి సహకారంతో మరి ఈరోజు నన్ను అంటే కొన్ని రోజుల కింద నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మరి అదే సందర్భంలో కరోనా వల్ల లాక్డౌన్ ఉన్న పరిస్థితులలో మరి కార్యక్రమం చేయలేకపోయినాం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి నా అభిమానులు అందరూ ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసి మరి నన్ను ఆశీర్వదించినందుకు, అభినందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలలో భాగంగా మరి పటాన్చెరు నియోజకవర్గంలో 3 డివిజన్లు ఉన్నాయి. 2.5 డివిజన్లు పటాన్చెరు నియోజకవర్గం, ఒక హాఫ్ డివిజన్ శేర్లింగంపల్లిలో కలుపుకొని మరి ఈ 3 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో నిరూపించడానికి మరి నిరూపిస్తామని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో విచ్చేసిందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇంటింటికి వర్షం వల్ల దెబ్బతిన్న ఇంటింటికి 10,000 ఇస్తున్నామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది దాంట్లో. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి వాళ్లకు ఎవరైతే బాధితులు ఉంటారో వారి దగ్గరికి ఒక అధికారి వెళ్ళాలి, దానికి సంబంధించిన ఒక చెక్ ఇవ్వాలి. కానీ ఒక 3వ అంతస్తులో 4వ అంతస్తులో ఉన్నవారికి కూడా మరి అక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండి మరి వాళ్లకు క్యాష్ రూపంలో వాళ్ళకి ఎంత ఇస్తున్నారో తెలియదు. మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద నేషనల్ హైవే 44పై రైతులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం సన్నవరికి మద్దతు ధర 2,500 ప్రకటించాలని రైతులు నేషనల్ హైవేపై బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కేసీఆర్ ప్రభుత్వం సన్నవరి పంట వేసుకోమని చెప్పగా రైతులంతా తాము అదే వేసుకున్నామని, సన్నవరికి చీడపీడలు పట్టి నష్టపోయామని రైతులు ఆందోళన తెలిపారు. వెంటనే ప్రభుత్వం సన్నవరికి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. NH 44 రహదారిపై రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మళ్ళీ పోలీసు మీరు మేము చూసుకోవాలి. అర్థమైంది. ఇదే ఉంటుంది. మనం మెమరాండం ఇవ్వాల్సింది అక్కడ. ఇసోడు తీసుకొని చాలాగాను వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని ముందుగా ప్రజలను ఈ సన్నవాళ్ళు పెట్టమని చెప్పారు. ఇదే ఫస్ట్ చెప్పకపోయినా అందరూ దొడ్డువాళ్ళు పెట్టుకొని అదే దొడ్డువాళ్ళు వండించుకొని యథావిధిగా అమ్ముకునే వాళ్ళు కదా. ఇలా ప్రజలను పిచ్చి ఉన్నట్టు కదా వీళ్ళు చేసి. నీ సొంత ఫామ్ హౌస్లో గజ్వేల్లో పెట్టుకుంటే నువ్వు 50 ఎకరాలు దొడ్డువాళ్ళు పెట్టుకొని అమ్ముకుంటావు. ఈ సన్నవాళ్ళు కొనమంటేనేమో కొంటలేవు. నువ్వు పెంచుతావా గంట సేపట్లో వాళ్ళ ధర పెంచు, లేకపోతే ఇదే రాస్తారోకోలు ఇదే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. వ్యవసాయం చేస్తాడు. మేము 4 ఎకరాలు సన్నవాళ్ళు ఇస్తామన్నా. సన్నవాళ్ళు 4 ఎకరాలు వస్తే ఒక 2 ట్రాక్టర్ల వడ్లు వెళ్ళినాయి అన్న. వాళ్ళు లాగొడింది సన్నవాళ్ళు ఏమన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సన్న ఏమి పెట్టమనలేదు, దొడ్డు పెట్టమన్నాడు కదా. అవే దొడ్డు పెట్టుకుంటే ఇప్పుడు 500 లాభపడుతున్నాయి కదా. సన్నవాళ్ళు పెట్టమన్నాడు. కనీసం మద్దతు ధర ప్రకటించాడు కదా. మద్దతు ధర అవసరం లేదు. మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకున్నా సరే స్టేట్ గవర్నమెంట్ కనీసం బోనస్ అనే పెట్టమన్నాడు. బోనస్ అని ఇవ్వాలి కదా. 200-400 బోనస్ కొట్టిస్తే అయిపోతుంది కదా. మొత్తం లాసు ఈసారి రైతులు మొత్తం లాసు. కేసీఆర్ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని రైతుల మాత్రం కోరుకుంటున్నాం. తరపున రాస్తారోకో చేయడం జరిగింది. గౌతమ్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికి రైతులందరికీ ప్రత్యేకంగా ఏం చెప్పిండే అంటే ఇక్కడ
ఏది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు ఇవి పత్తి పెట్టుంటే ఇవి తప్ప వేరే పెడితే నేను కొనా, ఈ సన్నవడ్లు పెడితే కొంటా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేసిండు. ఈరోజు అందరం కలిసి సన్నవడ్లు పెట్టి ఇలా ఎండ పోసి అవి కొనే నాదుడు లేక బీభత్సమైన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ కూడా రైతులు కొనమని చెప్పేసి ఏడ కుప్పలు రోడ్ల పడుతూ ఉన్నా కానీ కొనేందుకు ముందుకు వస్తారు. ఇటువంటి సీఎం గారు ఎందుకు చెప్పడం జరిగింది ప్రజలకు? హరీష్ రావు గారు చెప్పిండు ప్రతి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయన చిత్రపటానికి చందానగర్ టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం. ఇక వివరాల్లోనికి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ కార్మికులకు 3,000 వేతనం పెంచడం, గ్రేటర్ హైదరాబాద్ లోని 15,000 వరకు ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారికి 50% రాయితీ కల్పించడం, ఇతర పట్టణాల్లో 10,000 వరకు ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారికి 50% రాయితీ కల్పించిన నేపథ్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిర్యాల రాఘవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ఆలోచించి 50% ఆస్తి పన్ను రాయితీ కల్పించడంతో పేదలకు ఎంతో లాభం కలుగుతుందన్నారు. పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందని అన్నారు. వరద సాయం అందని బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలని వారు కోరారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, రఘుపతి రెడ్డి, సునీతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఊరిటి వెంకట్రావు, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిర్యాల ప్రీతం, ధనలక్ష్మి, గురుచరణ్ దుబే, ప్రవీణ్, గోపికృష్ణ, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, అంజద్ ఖాన్, వెంకటేష్, దాస్, గిరి, నారాయణ, జైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుకూలంగా చేయడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వారు ఎన్నో స్కీములు ప్రజలకి అందించడంతో పాటు నిన్న ప్రజలందరికీ ఈ కరోనా మహమ్మారిలో చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. అట్లాగే ఇంటి ట్యాక్స్ కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. దానిలో 10,000 లోపు ఉన్న ట్యాక్స్ అంటే పేదవాళ్ళకి సహాయంగా 50% ట్యాక్స్ కట్టేటట్టుగా నిర్ణయించడం చాలా గొప్ప విషయం అని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. అందరూ ఎంతోమంది ప్రజలు 50% దీన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వెనకే ఉన్నారు. అదే కాకుండా ఈ కష్టకాలంలో కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో మన శానిటరీ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా, ఫ్యామిలీని కూడా భయభ్రాంతులను చేయకోకుండా, వాళ్ళు ఫ్యామిలీని లెక్క చేయకోకుండా వచ్చి మనందరి ఆరోగ్యం కోసం మన వీధులు సఫాయి చేయడం, వాళ్ళు ఎంతో త్యాగానికి నిరతిగా నిలబడ్డారు. మనం నిజంగా వాళ్ళందరికీ ఈ తెలంగాణ ప్రజలందరి తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కేసీఆర్ గారు కూడా ఒక 3,000 ఎక్స్ట్రా బోనస్ కింద ప్రకటించడం హర్షణీయం. వాళ్ళందరూ కూడా మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువే. వాళ్ళు చాలా మనం క్లీన్ చేసేదంతా సఫాయి చేసి మనందరం ఆరోగ్యాలు కాపాడినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా అనేక స్కీములు ప్రకటించి ప్రజల మన్ననలు పొందుతూ మొన్న చాలా వరద బాధితులందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి అది అందలేదు, అందేటట్టుగా చూస్తారు. ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంది. ఇదంతా కూడా మన సౌభాగ్యంగా, మన అదృష్టంగా కేసీఆర్ గారు మనకుంటాం, సీఎంగా ఉంటాం, మన అదృష్టంగా భావించి వారికి ఈ రోజున పాలాభిషేకం మన రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యక్తి కేసీఆర్ గారు. అదే కాకుండా సఫాయి అన్నలని సిపాయి అన్నలతో పోల్చడము చాలా గర్వకారణము. వాళ్ళు కరోనా సమయంలో వాళ్ళు మనకు ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా సేవ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చందానగర్ డివిజన్ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఈరోజు వాళ్ళ జీతభత్యాలు పెంచడము చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళని ఎల్లప్పుడూ
కేసీఆర్ గారు వాళ్ళ దృష్టిలో పెట్టుకోవడము, వాళ్ళకి ఏ రకమైన సువిధలు కావాలైనా, కిట్లు కావాలైనా, అన్ని రకాలైన వాళ్ళ హెల్త్కి సంబంధించి ఏది ప్రాబ్లం రాకుండా వాళ్ళకు కిట్లు కూడా అందజేయడం జరిగింది. అలాగే ట్యాక్స్ విషయానికి వస్తే మధ్యతరగతి కుటుంబము కరోనాతో కానీ వరదలతో కానీ ఇబ్బంది పడి నష్టపోయారనే ఉద్దేశంతో 15,000 లోపల ఉన్న ట్యాక్సులు మొత్తం కూడా సగానికి తగ్గించడం, సగం 50% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మొన్న వరదలలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి 10,000 రూపాయలు పంచడం జరిగింది కదా. అందులో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి చెక్ త్రూ అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా చెక్ త్రూ పంచడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద పడుగు ప్రజల సపోర్ట్లోనే ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా ఈరోజు ఇక్కడ గాంధీ సెంటర్ దగ్గర మొత్తం మా చందానగర్ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులందరం ఇక్కడ కలిసి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తమకు కేటాయించిన ఇండ్లను అందజేయడం ఆలస్యం చేస్తుండటంతో దీపావళి పర్వదిన సందర్భంగా ఇండ్లలోకి లబ్ధిదారులు ప్రవేశించారు. కొండమల్లపల్లిలో 102 మంది అర్హులైన వారుండగా లిస్టు ఏర్పడగా ఇండ్లు 30 మాత్రమే ఉండడంతో అందరి అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా 30 మందిని ఎంపిక చేయడం జరిగింది. 3 రోజుల్లో గృహ ప్రవేశం చేయవలసి ఉండగా దేశ రక్షణలో జవాన్ ప్రాణాలర్పించిన కారణంగా పోస్ట్ పోన్ కావడం జరిగిందని, అదే అవకాశంగా లిస్టు పక్కకు పెట్టి వేరొక లిస్టు ఏర్పాటు చేసే పని చేశారని, ఇది కేవలం అధికారుల తప్పిదంగా ప్రజలు భావిస్తున్నారు. తప్పులు చేసిన అధికారుల మీద కేసు పెట్టాలని, ఇండ్లలోనికి ప్రవేశించిన వారి మీద కేసులు పెడతామని అనడం సరికాదని, మిగతా అర్హులైన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, అదేవిధంగా మీరు అధైర్యపడకుండా ఉండాలని, దీపావళి పర్వదినం సందర్భంగా చెడుపై మంచి సాధించి విజయంగా భావించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అండగా ఉంటుందని కంబాలపల్లి ఆనంద్ తెలిపారు. 6 నెలలని డ్రా తీసిన వచ్చిన రేపు పొద్దునకి ఇస్తామని చెప్పిండ్రు. చెప్తే మంత్రి ఆయన ఎవరు కడుక్కోమన్నాడు, కొబ్బరికాయలు చేసుకొని నిప్పులు దండ రెడీ చేసుకొని అన్నీ చెప్పిండ్రు. చెప్పి జగదీష్ రెడ్డి వచ్చేది రాలేదు. ఆయన పోస్ట్ పైన అయింది ఆ రోజు. మంత్రి జగదీశ్వర్ వస్తానని రాలేదు ఆ రోజు. ఇస్తామని ఇవ్వలే. ఇంకా అప్పుడు పోస్ట్ పని చేసిండ్రు. అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని ఇన్ని రోజుల నుంచి ఆగినాం. మేము కూడా చూసి ఇంకా కిరాయి కట్టలేక మా 3 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మాకు తినడానికి తిండి లేక బాధపడుతున్నాం. మేము కలెక్టర్ గారి కాడికి కూడా వెళ్ళినాం, ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళినాం, ఎంఆర్ఓ కాడికి వెళ్ళినాం, ఆర్డీఓ కాడికి వెళ్ళినాం, అందరి కాడికి వెళ్ళి విసుకెత్తిపోయినాం. మేము మీ ఇల్లు మీకు ఇస్తా అంటారు, వాళ్ళు ఇవ్వలేదు. తిరిగినాము, బాగానే తిరిగినాం. తిప్పి కానీ మా వచ్చి మా ఇళ్ళకు మేము వచ్చినాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెరాస నేతలు, కార్యకర్తలు. సన్నరకం వరి ధాన్యానికి 2500 గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్. దీపావళి పర్వదినం సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లోనికి లబ్ధిదారుల ప్రవేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.